హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చూద్దాము. దీనికి ఎలాంటి వెజిటేబుల్స్, ఆనియన్, టమాటో ఏమీ అవసరం లేదు. ఎలాంటి గ్రైండింగ్ కూడా అవసరం లేదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఏదైనా డిఫరెంట్గా క్విక్గా అయిపోవాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. కామెంట్స్ చదవడం నాకు చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉంటుంది కామెంట్స్ చదివేటప్పుడు. సో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బాండ్లీలో ఎలాంటి ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా చికెన్ వేసుకుందాము. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఉప్పు ఇంకా పసుపు ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాము చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇది ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వాలన్నమాట పూర్తిగా. అప్పుడు దాకా కుక్ చేసుకోవాలా. మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వను 3 నుంచి 4 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు వాటర్ బాగా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా లేదా గరం మసాలా రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకుందాము. ఇది కారానికి మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే 1 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మనం పైన ఏమి ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయడం లేదు కాబట్టి మసాలా కారపొడి కొంచెం కరెక్ట్గానే యాడ్ చేసుకోవాలి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు దాకా చికెన్ ఫ్రైలో ఎలాంటి నూనె యాడ్ చేయలేదు చూసారా. ఇది మనకు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ వల్లే కుక్ అవుతుంది ఇప్పటికి. సో మసాలా బాగా కుక్ అయ్యి నీళ్ళు బాగా ఇంకిపోయినాక చికెన్ వాటరు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. నీళ్ళు పూర్తిగా ఇంకిపోయి ఉండాలి, అప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసాం కదా, బాగా కలుపుకుందాం. ఇప్పుడు మీకు కనుక నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్స్ వల్ల నా ఫర్దర్ వీడియోస్కి కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకుంటే అడుగు అంటుతుంది చికెను. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూద్దాము. 1 మినిట్ అయింది కదా. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకుందాము. తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను యాడ్ చేసింది కరెక్ట్గా ఉంది నాకు. ఇప్పుడు చికెన్ చూద్దాము కుక్ అయిందో లేదో. చూసారు కదా, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ధనియాల పొడి యాడ్ చేద్దాము. ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. నేను చెక్క లవంగ వేసి వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ధనియాల పొడి చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయిపోయినాక ఈ కడాయిలో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మసాలా అంతా పట్టి. మీరు ఎప్పుడైనా ఇట్లా చికెన్ ఫ్రై గ్రేవీ చేసినప్పుడు ఆ కడాయిలో అన్నం కలుపుకొని తిన్నారా? అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడు చికెన్ ఫ్రై ఒక 2 మినిట్స్ కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర ఆప్షనల్, మీ కాడ ఉంటే యాడ్ చేయండి, లేకుంటే లేదు. దీనివల్ల ఫ్రెష్ టేస్ట్ వస్తుంది అంతే. చూసారా, భలే టేస్టీగా ఉంది కదా చూడ్డానికి. తిన్నాగానే అంతే రుచిగా ఉంటుంది. సో మీరు ఈసారి చికెన్ ఫ్రై ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కానీ ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నా ఛానల్లో ఏదైనా రెసిపీ చూడాలనుకుంటుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా ఆ రెసిపీ పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.